ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద ఆసీనులైన మా గురువు గారు పితృ సమానం రోసయ్య గారికి, తదితర అతిరథ మహారులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గుదిబండ వెంకటరెడ్డి గారు, గుదిబండే గుదిబండ అండి, అదే గుదిబండ అంటారు చెబుతున్నా, అదే కాదా తెలియక చెబుతున్నా. ఇందాక శృతకీర్తి మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోవచ్చు. శోభానాయుడు గారు చెప్పినట్టు 3 మాట్లాడితే 30 తప్పులు వస్తాయి. నేను 1 మాట్లాడితే 30 తప్పులు వచ్చేట్టుంది. గుదిబండ వెంకటరెడ్డి గారు అంటానేమో గబుక్కునే బాగుంటుంది. గుదిబండి వెంకటరెడ్డి గారు ఆయన 70 సంవత్సరాల వయస్సు. ఆయన చెప్పినా నమ్మబుద్ధి అవ్వట్లేదు. అది సూట్ చేసుకుని మనిషి అట్టాటి నడకాది చూస్తుంటే 70 సంవత్సరాల వయసులో ఉన్నవాడా, ఏదైనా అనవసరంగా పెద్దరికం కోసం 10 సంవత్సరాలు ఎక్కువ చెప్పుకున్నాడు తెలియట్లేదు. అంటే మరి చిన్నవాళ్ళు అయితే గౌరవిస్తారు కదండి. పెద్దవాళ్ళు అంటే కొంచెం గౌరవిస్తారు కాబట్టి నాకు 80 years ఓల్డ్ అండి అన్నాను అనుకోండి. నేను బ్రహ్మాండానికి 87 అని గౌరవిస్తాను. అలా కాకుండా అంటే 10-20 సంవత్సరాలు తీసేస్తే 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎందుకు తీసేస్తున్నారంటే అప్పటి వరకు ఆయనకి ఇంకా ఈ సాంస్కృతిక రంగంలో ప్రవేశించి ఉండరేమో అని నేను ఊరికి ఏదో అనేసుకుని ఒక 50 సంవత్సరాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఆయన గురించి అందరూ ఇంత అద్భుతంగా చెప్తున్నారంటే చెప్పేదేదో మాట్లాడుతూ మాటలతో చెప్తున్న విషయంలాగా అనిపించలేదు. అందరూ గుండెతో మాట్లాడుతున్నారనిపించింది. ఈరోజు ఈ కార్యక్రమానికి విజయబాబు గారు ప్రత్యేకంగా మీరు రావాలి బ్రహ్మానందం గారు అని చెప్పినప్పుడు ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే బహుశా నన్ను పిలవరంటే ఇప్పుడు నన్ను పిలిస్తే ఏదో జనం వస్తారు, కాసేపు ఏదో నవ్వుతారు, ఇక్కడ కామెడీ చేసి వెళ్ళిపోతాడు అనుకోవచ్చు. ఇక్కడ కామెడీ చేయాల్సినటువంటి సమయం కాదు, సందర్భం కాదు. ఎందుకు కాదంటే ఒక ఇంచుమించు 1/2 శతాబ్ది 50 సంవత్సరాల పాటు సాంస్కృతిక రంగంలో ఉండి తన బిహేవియర్ తోటి, తన మాటతోటి, తన పద్ధతితోటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమందికి సన్మానాలు చేసినటువంటి విశిష్టమైన వ్యక్తి వెంకటరెడ్డి గారు. దీనికి ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి కొన్ని చెట్లు పూలు పూసి మానేస్తాయి, కొన్ని చెట్లు పూలు పూసిన తర్వాత కాయలు కాస్తాయి, కొన్ని చెట్లు కాయలే కాస్తాయి. కొంతమంది ఉత్తి మాటలే చెప్తారు, కొంతమంది మాటలు చెప్పి పనులు కూడా చేస్తారు, కొంతమంది పనులే చేస్తారు. నేను దాని నుంచి చూస్తున్నాను ఆయన్ని. ఒక మాట ఏమైనా మాట్లాడతాడేమో. నేను అక్కడి నుంచి వచ్చాను కదా, పడి బ్రహ్మానంద గారు చాలా సంతోషం అండి, మీరు అక్కడి నుంచి అనుకుంటూ వచ్చారంట అంటారేమో అని. పాప అదంతా మనసులో ఉన్న మాట వాస్తవమే తప్ప పైకి దాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఒక 4-5 మాటలకి రంగులు పులిమి చెప్పేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి కాదు అని వెంకటరెడ్డి గారి యొక్క ఆయన యొక్క ప్రవర్తన చూసి అనిపించినటువంటి విషయం. ఎవరైనా చాలామంది ఎక్కువ పనిచేసేవాళ్ళు తక్కువ మాట్లాడతారని వచ్చిన సామెత. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. బట్ ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడతాను కాబట్టి. సో ఇట్లాంటి కార్యక్రమాల్లోకి రావడం అనేది చాలా చాలా అరుదైనటువంటి విషయం. ఇలాంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఆయన చేసినటువంటి కృషిని అభినందిస్తూ ఆయనకి సన్మానం చేయాలనేటువంటి అభిప్రాయం కలగడమే చాలా గొప్ప విషయం. ఎక్కడైనా నేను అనుకుంటాను, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూస్తుంటే ఒక వంశీ రామరాజు గారు కానివ్వండి, ఇవాళ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. కేవీ నాగేశ్వరరావు గారు, రఘురామ్ గారు, లేకపోతే సంజయ్ కిషోర్, ఆకృతి సుధాకర్, అభినందన భవానీ గారు, ఇట్లా చాలామంది, అంటే నేను కొన్ని పేర్లు మర్చిపోయవచ్చు. వీళ్ళందరూ నిత్యం నటీనటులకు, కవులకు, కళాకారులకు సాంస్కృతిక సేవలు చేసి వాళ్ళందరినీ సన్మానించడం తెలుసు కానివ్వండి, వాళ్ళకి సన్మానం జరుగుతుంటే చూడాలనేటువంటి కోరిక నాలో కలిగింది. నిజంగా 70 సంవత్సరాల వయసులో 50 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి మాలాంటి కళాకారులు నాకు ముందు ఎంతమందికి చేస్తుంటారో ఆయన, ఈ తర్వాత ఎంతమందికి చేయబోతున్నారు. అటువంటి ఒక కళాత్మకమైనటువంటి హృదయాన్ని చాలామంది ఇక్కడ మంచి నిండు హృదయంతో గౌరవిస్తున్నారనగానే ఆనందం వేసింది. అందుకే కాళిదాసు మాట చెప్తాడు ఏంటంటే, ఇతర కర్మ ఫలాన్ని యాదృశ్చయే శిరసి లిఖితాన్ని సహే చిత్రాలన అరసికేశ కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అంటాడు. అంటే
ఇతర కర్మల యొక్క ఫలితాన్ని ఏది నా శిరస్సు మీద లిఖించినా నేను సహిస్తాను, నేను దాన్ని ఓర్చుకుంటాను. ఎంతో పరమ దరిద్రుడు అయిపోవని చెప్పినా సరే నేను సహిస్తాను. కానీ అరసికేష్ కవిత్వం మీద ఉందే, రసాస్వాదన చేయలేని వాడికి కవిత్వాన్ని నివేదించేటువంటి ఆ దౌర్భాగ్యం మాత్రం శిరస్సి మాలిక మాలిక మాలిక, రాయొద్దు రాయొద్దు రాయొద్దని ముమ్మాటికి బయలుకున్నాడు. అలాగా ఒక మహానుభావుడికి ఇక్కడ ఇంతకాలం నుంచి జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఇన్ని నోళ్లతో కీర్తించబడేటువంటి వ్యక్తి, ఆయనకి ఇక్కడ సన్మానం జరుగుతుందంటే, అటువంటి స్వారస్యం తెలిసిన వాడికి సన్మానం జరుగుతుందంటే తప్పకుండా మనం వెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇంతమంది పెద్దల సమక్షంలో వారికి ఇక్కడ సన్మానం జరగడం, అందులో నేను సైతం అన్నట్టు నేను కూడా ఆయన సన్మాన సభలో పాల్గొనేటువంటి అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను, గర్విస్తున్నాను, సంతోషపడుతున్నాను, బ్రహ్మానందపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.